హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబరేట్నెస్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్ నాయక్. ఇవాళ ఫీల్డ్ వర్క్లో భాగంగా మనము దంతాలపల్లి సరౌండింగ్లో ఉన్నటువంటి పనిమెట్టుగూడెం కదా, పనిమెట్టుగూడెం సార్, పనిమెట్టుగూడెము చారితండ అనే విలేజ్లో ఉన్నాము. రైతు వచ్చేసి నరేష్. గత 4-5 సంవత్సరాల నుంచి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నాడు. సో చాలా రోజుల నుంచి ఫోన్లు చేస్తూ ఉండే, అన్న ఒకసారి వచ్చిపోమని చెప్పేసి. అవునన్నా. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు ఫోన్? దాదాపుగా 10 రోజులు అవుతుంది. సో ఇవాళ కొంచెం వీలైంది, కలుద్దామని చెప్పేసి వచ్చాను. తన మిరప పంటలో ఉన్నాము ప్రజెంట్. సో ఇది వచ్చేసి వర్షం వచ్చి మొత్తం ఆకులు జాడిచ్చేసింది. ఎప్పుడైతే వానలు వచ్చి ఆ టైంలో ఖరాబ్ అయినాయో, ఆ తుఫాన్ వల్ల మొత్తం అయిపోయిన తోట ఇది అయిపోయింది, ఏం లేదు. ఆ టైంలో అలాంటి తోట మళ్ళీ రికవరీ అయ్యి ఈ స్టేజ్కి వచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో తను ఏ మందులు స్ప్రే చేసి మిరప పంటని ఇలా తీసుకొచ్చాడు ఏంటనేది రైతు మాటల్లో విందాం. చెప్పు, మీరే చెప్పాలి, నేనేం మాట్లాడు. ఓకే సార్. నేను ఇప్పుడు తుఫాన్ వల్ల మొత్తం ఆకులు మొత్తం జాడిపోయినాయి. అప్పుడు బాగా వర్షాలు పడ్డాయి సార్. పడ్డ తర్వాత ఇక వాళ్ళు వీళ్ళు చూసి నీకు తోట ఎందుకు వద్దులే ఇక మానే అని అన్నారు. అయితే మీరు వర్షం పడ్డ వల్ల ఆకులు మొత్తం జాడిస్తున్నాయి, ఫంగిసైడ్ ఒకసారి కొట్టుకున్న తర్వాత ఏమైనా గ్రోతింగ్ వస్తాయి, ఈ మందులు కొట్టుకున్నా మీరు చెప్పారు. ఇక అప్పటి నుండి ఇక అయ్యే మందులు కొట్టుకుంటూ వస్తున్నాయి. నేను ఒకసారి అమ్మిస్టా టాపు, మరి అమ్మి ప్లాంట్ మెషిన్ కొట్టేసిన, ఆ తర్వాత అలక్సా 5G కొట్టిన, ఇక ఆ తర్వాత ఇక కొన్ని మందులు రాసి పెట్టుకున్నా సార్. ఇవి మొత్తాన్ని రాస్తూనే ఉన్నావా? ఇక ఈయన దగ్గరకు వచ్చినామంటే ఇదే బాధ, ఎప్పుడు చూసినా కూడా నోట్స్ పట్టుకొని వస్తాడు. గత 3-4 సంవత్సరాల నుంచి అదే మొత్తం నోట్బుక్. ఎన్ని డోసులు అయినాయి ఇప్పటికీ? ఓకే, ఫస్ట్ కాంచి డోస్ టు డోస్ స్ప్రే చేస్తా ఉన్నారు. లాడియా కూడా కొట్టినా సార్. ఇక మరి బిచ్చు నాయక నేను నా పేరు రాసుకున్నాడు, నా ఫోన్ నెంబర్ రాసుకున్నాడు, కొంపదీసి నేను పైసలు కట్టాలా ఇవి? ఏమో నా పేరు ఉంది ఇక్కడ, నా ఫోన్ నెంబర్ ఉంది, మరి ఫోన్ నెంబర్ ఉన్నది, కొంపదీసి అప్పంతా నువ్వే కట్టాలని చెప్పావు. తప్పు సార్. చెప్పు. అయితే ప్రజెంట్ ఇప్పుడు నల్లి నల్ల తామర బాగా ఇబ్బంది పెడతా ఉంది ప్రజెంట్. అవును సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి దగ్గర కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చాము, అన్ని చేయాలని నల్లి నల్ల తామర ఉంది, కొనలు మాడుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఇప్పుడు నీ మిరప పంటలో కొనలు ఎందుకు మాడలేదు? అంత నీట్ గా గ్రోత్ మీద ఎలా ఉంది? దీనికి కారణం ఏంటి? నేను దీని ఫస్ట్ వీక్ కొత్తగా లాంచ్ ఇప్పుడు కొట్టినా సార్. ఇది ట్రాజెంటా ఫస్ట్. ఓకే, ఇక్కడ ఉంటుంది అది. ఒక్క నిమిషం, ఇక నేనే చూపిస్తా. ఇక ట్రాజెంటా. రైట్, ఇక్కడ ట్రాజెంటా ఒక డోస్ ఉంది. ఆ తర్వాత ట్రాజెంటా 2 డోసులు ఉన్నాయి. ఇక్కడ ఒకటి 3 డోసులు స్ప్రే చేశారా? 24 కూడా అదే. దగ్గరికి రానియండి ఒకసారి. డబ్బులతో సార్ రాసి పెట్టుకున్న డేట్తో సాగు ఉన్నాయి సార్ దాంట్లో. ఒక్క నిమిషం. ఫార్మర్ వచ్చేసి ఇక్కడ ఇగో ట్రాజెంటా ఒకటి స్ప్రే చేసినాడు, ఇక్కడ ఒక డోసు. ఇదంతా ఇగో ఇక్కడ బిచ్చు నాయక్ నా ఫోన్ నెంబర్ కూడా రాసుకున్నాడు. సో ఎప్పుడెప్పుడు ఏమేమి పిండి బత్తాలతో సహా మొత్తం రాసుకున్నాడు, ఆల్ ఇన్ వన్. సో ఒక డోసు ట్రాజెంటా ఇక్కడ ఉంది, ఆ తర్వాత మళ్ళీ ఇంకో డోస్ ట్రాజెంటా ఇగో ఇక్కడ ఉంది, ఆ తర్వాత ఇంకో డోస్ ట్రాజెంటా ఇక్కడ